లక్ష్మీపూర్ గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 1718 జనాభా, 433 గృహాలు కలవు. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించే ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ఇప్పుడు చూద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణకు గాను గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ కొనుగోలు చేసి ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. మంగళ, శుక్రవారం పొడి చెత్త, మిగతా రోజులలో తడి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంటింటికి తడి చెత్త సేకరణకు గాను ఆకుపచ్చ రంగు డబ్బాను, పొడి చెత్త సేకరణకు నీలిరంగు డబ్బాలను పంపిణీ చేయడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను గ్రామ పంచాయతీ ద్వారా నిర్మించిన డంపింగ్ షెడ్ వద్దకు తరలించడం జరుగుతుంది. డంపింగ్ షెడ్కు సమీపంలోని నేలపై ఒక గుంతను తవ్వి తడి చెత్తను అందులో వేసి కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుతారు. మట్టి గుంతలో వేసిన చెత్త కొద్ది రోజుల తర్వాత కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కుళ్ళిన చెత్తను కాంపోస్ట్ గుంతలలో వేసి పూర్తి స్థాయిలో కాంపోస్ట్ గుంతలు నిండిన తర్వాత వానపాములను వదలడం జరుగుతుంది. వానపాములు వేసిన 45 రోజుల నుండి 50 రోజులలోపు వర్మీ కాంపోస్టు తయారు కావడం జరుగుతుంది. ఇంట్లో తయారైన వర్మీ కాంపోస్ట్ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వేయడం జరుగుతుంది. ఇంకా రైతులకు కూడా వ్యవసాయ ఎరువుల కొరకు అమ్మడం జరుగుతుంది. పొడి చెత్తలో సేకరించిన వస్తువులైన ప్లాస్టిక్ బాటిల్స్, సీసాలు, అట్టముక్కలు, ఇతర వస్తువులన్నీ కూడా దగ్గరలోని ప్లాస్టిక్ ఏజెన్సీలకు అమ్మి గ్రామ పంచాయతీకి ఆదాయం పొందడం జరుగుతుంది. హానికరమైన చెత్తను కూడా సేఫ్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా గ్రామ పంచాయతీకి చెత్త ద్వారా ఆదాయం కూడా లభించడం స్ఫూర్తిదాయకం.